ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి ఏదైనా అవార్డు వస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అది షీల్డ్ రూపంలో కావచ్చు, మెడల్ రూపంలో కావచ్చు, అది ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ టాలెంట్ మెచ్చి ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అయితే ఆ రోజు అఖిల్ స్కూల్లో ఏంటి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ఆ గేమ్స్కి సంబంధించిన గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మమ్మీ రా అని చెప్పాడు. అయితే టైమింగ్ ఎప్పుడు అనేది తెలియదు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ చిన్నపిల్లలది ప్రోగ్రామ్ ఉండే ఒకటి, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి ఇస్తామని చెప్పారు. సరే ఇంకా రావట్లేదు కానీ వెళ్ళాను. కరెక్ట్ నేను వెళ్ళే టైంకి మా వాడికి ఆ యొక్క గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది అనమాట. ఏంటి షీల్డ్ తర్వాత మెడల్ కూడా ఇచ్చారు. కరెక్ట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా అంతే అనమాట. 2 టైమ్స్ కూడా అంతే. అసలు దాని ప్రోగ్రామ్ కోసం నేను వెళ్ళాను, తీసుకోవడానికి వెళ్తాను కదా. నేను వెళ్ళే టైంకి వాడికి డిస్ట్రిబ్యూషన్ చదువుతా, ఆ హ్యాపీనెస్ వేరు అనిపిస్తుంది కదా. అయితే తర్వాత ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నామంట. ఆ రోజు స్కూల్ కూడా లేదు, మా నాన్న కూడా హాలిడే ఉంది. సరే బయటికి వెళ్దాంలే గేమ్ జోన్ కనేసి అయితే వెళ్ళామన్నమాట. ఏంటంటే పిల్లలకి అప్పుడప్పుడు కాస్త బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే ఊర్లలోకి వెళ్ళడం అట్లా ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ప్లేసెస్లోకి అయితే వెళ్తూ ఉంటాము. ఇదైతే రాయ్ చాందిని మాల్ మనకి కొంపల్లిలో ఉంటుంది. పిల్లలకైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి పిల్లలేంటి మనకు కూడా వర్క్ ప్రెషర్ అనేటువంటిది మర్చిపోయి పిల్లల్లాగా మనం కూడా ఆడుకోవచ్చు. అక్కడికైతే వెళ్ళాము. ఆకలిస్తుంది అన్నారు. ఆ రోజైతే సాటర్డే అనమాట, నాకు ఫాస్టింగ్ కాబట్టి నాకైతే ఏం వద్దు అంటే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇదే ఫస్ట్ టైం అనమాట మిషన్ మేడ్ ఐస్ క్రీమ్ తీసుకోవడం. మీలో ఎంతమందికి ఇష్టం మిషన్ మేడ్ ఐస్ క్రీమ్? ఇప్పుడు ఇలా కోన్లో ఫీల్ చేస్తే మాకైతే అస్సలు నచ్చలేదు. తర్వాత ఫ్యాంకీ తీసుకున్నారు. వెజ్ తీసుకుంటావా నాన్ వెజ్ తీసుకుంటావా అంటే అమ్మో నా చికెన్ వద్దులే వెజ్జే తీసుకుందాం అనేసి తీసుకున్నారనమాట. యాక్చువల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ది తీసుకున్నారనమాట. పన్నీర్ టిక్కా కాదు, పన్నీర్ రోల్స్ తీసుకున్నారు. ఈజీ అనమాట. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ చేసినటువంటి చపాతీలు ఉంటాయి కదా, వాటిని ఒక 2 నిమిషాలు అటు ఇటు రోస్ట్ చేసేసి